నీలగిరి రుచులు పేరుతో ఆధునిక హంగులతో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. వారు అందించే రుచులను ప్రజలు ఆస్వాదించాలని కోరారు. నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి రుచులు మరియు ఎన్ఆర్ ఫ్యాషన్ కేఫ్ను నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఎక్కడా లేని విధంగా నూతన కాన్సెప్ట్తో రెస్టారెంట్ నిర్మించారని, రెస్టారెంట్ చూడడానికి అద్భుతంగా ఉందని కొనియాడారు. వెజ్, నాన్ వెజ్ రకరకాల రుచులతో పాటు తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల రుచులు ఇక్కడ లభిస్తాయని, దీనిని పట్టణ ప్రజలు ఆస్వాదించాలని కోరారు. రెస్టారెంట్ యజమానులు చిట్టిమల్ల చంద్రశేఖర్, గుంటోజు మహేష్, చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తమకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ వంగూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో నీలగిరి రుచులు కాన్సెప్ట్ తీసుకొని మంచి హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది, దీంట్లో ఉన్న అంటే వీళ్ళ డెకరేషన్ చూస్తుంటే నల్గొండ ఎక్కడ లేదు. అలాంటి కాన్సెప్ట్తో నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి వీళ్ళు కాన్సెప్ట్ వేరే ఉంది, ఆ కాన్సెప్ట్ దగ్గర నల్గొండ ప్రజలందరూ స్వీకరించి మీరు నీలగిరి రుచులను ఆస్వాదించాల్సిందిగా పట్టణ ప్రజలందరూ ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ కొత్త సంవత్సరంలో కొత్త హోటళ్ళు స్థాపించి వాళ్ళు ఏదైతే నల్గొండ పట్టణ ప్రజలకు ఫుడ్ ఏ విధంగా ఉండాలి, మంచి అంటే కాన్సెప్ట్ ఒక తలకాయ కావచ్చు, మాంసం కావచ్చు, అలాగే నాటుపొడి కావచ్చు, రకరకాల రుచులతో చేస్తుంది కాబట్టి దీనికి నేచురల్గా ఉన్నటువంటి వాళ్ళు వంట చేసి అందరికి అందించాలనే సంకల్పంతో లాభాపేక్ష లేకున్నా కానీ మేము ఒక కాన్సెప్ట్ తీసుకొని పోతుంది వాళ్ళకి అభినందిస్తూ మంచి నడవాలని కోరుకుంటున్నాం. నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో నీలగిరి రుచులు అని చెప్పేసి కొత్త రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ అన్న మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ నల్గొండ లక్ష్మయ్య గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ గారి చేతుల మీదుగా ఈ హోటల్ ప్రారంభంగా అవడం జరిగింది. అబ్రాడ్లో ఉంటూ చదువును పూర్తి చేసుకొని అక్కడ ఉద్యోగాలు కూడా చేస్తూ అక్కడి నుంచి వచ్చి మన దగ్గర నల్గొండ పట్టణంలో హోటల్ పెట్టాలని చెప్పేసి మహేష్, చందు గారు సంకల్పం తీసుకొని పెట్టినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం అన్ని హోటళ్ళల్లో చూస్తున్నాం, మా అంటే హైదరాబాద్ బిర్యానీ లేకపోతే అట్లాంటివి ఉంటాయి కానీ, చైనీస్ ఫుడ్ లాంటివి ఉంటాయి కానీ, మన తెలంగాణ రుచులతోటి ఈ నల్గొండ నీలగిరి రుచులు అని చెప్పేసి హోటల్ని తయారు చేయడం పెట్టడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే తెలంగాణ రుచులను నల్గొండ ప్రజలకు అందరికీ అందించాలని, ఎందుకంటే నాటుకోడి పులుసు అని చెప్పేసి, తలకాయ కూర, పాయ, బోటి ఇట్లాంటి రకరకాల తెలంగాణ రుచులతోటి హోటల్ ఓపెన్ చేసినందుకు ఈ యువకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి సందర్శించి ఈ రుచులను ఆస్వాదించాలని కోరుతాం.